English. హాయ్ అండి యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో గైస్, ఈరోజు మనం టాలీ ప్రైమ్లోగా ఎప్పటిలాగానే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో అది ఏమిటి అంటే, చాలామందికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ వస్తున్నాయి. నిల్ రేటెడ్కి ఎగ్జామ్టెడ్కి డిఫరెన్స్ ఏంటి సార్ అని. సో నిల్ రేటెడ్ అంటే 0% కిందకి వస్తుందా, ఎగ్జామ్టెడ్ అంటే 0% కిందకి వస్తుందా అనేది చాలామందికి డౌట్ ఉన్నాయి. సో అందుకుగాను మనం ఈరోజు నిల్ రేటెడ్ సంబంధించిన ఒక ప్రాబ్లం అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో అంతకు ముందుగా మనం ఒకసారి ప్రాబ్లం అనేది చూద్దామండి. ఇక్కడ చూస్తే స్వర్ణ ట్రేడర్స్ అనేది ఒక కంపెనీ అనమాట. సో వారికి జిఎస్టీ నెంబర్ అనేది ఉంది. వారు 1 lakh పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. 70,000 మనకి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. సో వారు గుణా ట్రేడర్స్ నుంచి కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే జాగరీ, సాల్ట్, వీట్, వీటన్నిటిని మనం 0% అంటారు. అంటే నిల్ రేటెడ్ సంబంధించి అనమాట. వీటికి ఎలాంటి ట్యాక్స్ అనేది పడదు. ఒకవేళ మనము ఎవరి దగ్గర నుంచైనా పర్చేజ్ చేసినా, ఒకవేళ మనమే ఎవరికైనా సేల్ చేసినా వీటికి ఎలాంటి ట్యాక్స్ అనేది మనం మెన్షన్ చేయకూడదు. సో గవర్నమెంట్ వీటిని నిల్ రేటెడ్ కిందకి ఇచ్చేసింది అనమాట. ఎందుకంటే వీటిని రెగ్యులర్గా మనం నిత్యావసరాలకు యూజ్ చేసుకుంటాం కాబట్టి వీటిని ఎగ్జామ్టెడ్ కిందకి పెట్టడం జరిగింది. తర్వాత సేల్స్ టు శ్రీఆర్ ట్రేడర్స్. మనం శ్రీఆర్ ట్రేడర్స్ అనే వాళ్ళకి మనం ఇంతకుముందు ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసి ఉంటామో వాటి మీద మనము ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో డిఫరెంట్ రేట్స్కి మనం సేల్ చేయడం జరుగుతుంది. అలా చేయంగా మన బిజినెస్లో కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి అనమాట. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాంక్ ఛార్జెస్, కంప్యూటర్ అవసరం ఉంటుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇలా సమ్ జరిగాయి అనమాట. వీటిలో మనకి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో మనకు తెలుసు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని, కంప్యూటర్ అని, బ్యాంక్ ఛార్జెస్ అని, ట్రావెలింగ్ అని, సేల్స్ అని, తర్వాత ప్రియా ట్రేడ్స్ అని, ఓకే, తర్వాత పర్చేజెస్ అని, గుణా ట్రేడర్స్ అని, ఎస్బీఐ బ్యాంక్ అని, క్యాపిటల్ అని, ఇవి లెడ్జెస్ అవుతాయని మనకు తెలుసు. అదేవిధంగా ఐటమ్స్ కూడా జాగరీ, సాల్ట్, వీట్, ఇవి ఐటమ్స్ అవుతాయని కూడా మనకు తెలుసు. చిన్న మీనింగ్ మన డెఫినేషన్ చూసుకున్నాం నిల్ రేటెడ్కి సంబంధించి. ఓకే, ఇక్కడ చూడండి, మనం చూస్తే నిల్ రేటెడ్ మీనింగ్ చూడండి. దిస్ టైప్ ఆఫ్ సప్లై అట్రాక్ట్స్ ఆఫ్ జిఎస్టీ ఆఫ్ 0%. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెనాట్ బి క్లైమ్డ్ ఆన్ సచ్ సప్లైస్. ఓకే, మనం ఏంటంటే ఎవరికైనా సప్లై చేసినా, లేకపోతే మనమే పర్చేజ్ చేసినా, లేకుంటే ఎవరికైనా సేల్ చేసినా వీటి నుంచి మనకి ఎలాంటి ట్యాక్స్ అనేది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోలేం గవర్నమెంట్ అండర్లో. సో దీని కింద ఏమేమి వస్తాయి అంటే, సమ్ ఐటమ్స్ విచ్ ఆర్ నిల్ రేటెడ్ ఇంక్లూడ్ గ్రెయిన్స్, సాల్ట్, జాగరీ. సో ఇవన్నీ కూడా మనకి నిల్ రేటెడ్ కిందకి వస్తాయి. సో అదేవిధంగా ఎందుకంటే దీనికి ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు, 0%. మనకి యాక్చువల్గా మనకి మార్కెట్లో మనకి 5 టైప్స్ ఆఫ్ జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్ అనేది ఉన్నాయి. అది 0% అని, 5% అని, 12% అని, 18% అని, 28% అని మనకి గవర్నమెంట్ స్లాబ్స్ అనేది ఇచ్చింది. సో ఈ 0% కింద ఇవి కాకుండా చాలా ఇంకా వస్తాయి, రిలేటెడ్ టు ఎగ్జామ్టెడ్ గుడ్స్ కూడా వస్తాయి. అవి ఏంటి మనకి ఎగ్స్, ప్రెస్ మీట్, ఫిష్, స్టాంప్స్, తర్వాత జుడిషియల్ పేపర్స్, సింధూరం, బోన్స్, తర్వాత బోన్ గ్రీస్ట్, బోన్ మీల్, ఓకేనా, ప్రసాదం, బ్రెడ్, ఇవి కూడా 0% కిందకి వస్తాయి. రిలేటెడ్ టు ఎగ్జామ్టెడ్ రావడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఎగ్జామ్టెడ్ కింద డిఫరెంట్గా ఇచ్చారు. దీంట్లో కూడా మనము ఎలాంటి క్లెయిమ్ అనేది చేసుకోలేం. అది ఇక్కడ మనం చూస్తే ఎగ్జామ్టెడ్లో దిస్ సప్లై ఇన్క్లూడ్స్ ఐటమ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎవ్రీడే పర్పసెస్ సిన్స్ దే ఆర్ బేసిక్ ఎసెన్షియల్స్. దే డోంట్ అట్రాక్ట్ ఎనీ జిఎస్టీ అట్ ఆల్. You will not able to claim any ITC on such supplies. Some examples include bread, fresh fruits, milk, curd. ఇవి ఎగ్జామ్టెడ్ కిందకి వస్తాయి. ఓకేనా, ఇంకా 0 రేటెడ్ అవి వేరుగా వస్తాయి, ఇవి వేరుగా వస్తాయి అనమాట. తర్వాత నాన్ జిఎస్టీ కిందకి వేరుగా వస్తాయి. ఇక్కడ చూస్తే చూడండి, సప్లై నిల్ రేటెడ్ 0%, జిఎస్టీ అప్లికబుల్ అంటే 0% వస్తుంది. ఎవ్రీడే ఐటమ్స్ ఇవి. సో ఎలిజిబిలిటీ ఆఫ్ ఐటీసీ నో. సో ఎగ్జాంపుల్ చూస్తే మనం గ్రెయిన్స్, సాల్ట్, జాగరీ వస్తాయి. ఎగ్జామ్టెడ్ కింద అయితే జిఎస్టీ అప్లికబుల్ అసలు 0 కూడా లేదు, జస్ట్ మార్క్ ఇచ్చాడు. బేసిక్ ఎసెన్షియల్స్ నో. ఎలిజిబిలిటీ ఫర్ ఐటీసీ ఎలాంటి క్లెయిమ్ చేసుకోలేం. వీటి కింద బ్రెడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ మిల్క్, కర్డ్, ఇవి ఎగ్జామ్టెడ్ కిందకి వస్తాయి. ఇంకా 0%కి 0 రేటెడ్ వచ్చేసి మనం చూస్తే 0% ఉంది. ఓవర్సీస్ సప్లై టు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ ఎస్సీజీ డెవలపర్స్. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఐటీసీ పొందొచ్చు. నాన్ జిఎస్టీ కింద ఏమొస్తాయి మనకి, పెట్రోల్, ఆల్కహాల్, వీటిని నాన్ జిఎస్టీ అంటారు.
ఓకేనా. సో ఇది ఏ దాని కిందకి వస్తుంది అనేది మనకి క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ఓకేనా. సో ఇవి ఈ ప్రాబ్లమ్స్లో ఉన్న లెడ్జెస్ని ఐటమ్స్ని నేను ముందుగానే కంపెనీ క్రియేట్ చేసుకున్నాను. అదేవిధంగా లెడ్జెస్ని ఐటమ్స్ కూడా నేను టాలీలో క్రియేట్ చేసుకుని ఉన్నాను. సో ఇక్కడ చూడండి, స్వర్ణ ట్రేడర్స్ అనేది కంపెనీ. సో ఈ స్వర్ణ ట్రేడర్స్లో మనకి జిఎస్టీ నెంబర్ ఉంది. ఇక్కడ ఈ జిఎస్టీ నెంబర్ నేను ఏం చేశానంటే Ctrl+C ఇచ్చి కాపీ చేసి ఇక్కడ F11లో మనకి ఏవైతే ఆప్షన్స్ కావాలనో వాటన్నిటిని వేసి పెట్టుకున్నాను. మెయింటైన్ అకౌంట్స్ కంపల్సరీ ఎస్లో ఉండాలి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి. తర్వాత జిఎస్టీ కంపల్సరీ వేసి పెట్టి ఇక్కడ ఆ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత Ctrl ఇచ్చి సేవ్ చేశాను. Ctrl ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సో తర్వాత మనకి దీంట్లో క్యాపిటల్ అని, ఎస్బీఐ బ్యాంక్ అని, పర్చేజ్ అని, ఫ్రమ్ గుణా ట్రేడర్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఈ లెడ్జెస్ కూడా నేను ముందుగానే క్రియేట్ చేసుకున్నాను. సో మనకు లెడ్జెస్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఇవన్నీ నా ఛానల్లో మీరు చాలా చూసింటారు ఎలా అనేసి. మనకి టైం అనేది ఎక్కువ టైం పట్టకుండా మినిమంగా ముందే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్టర్లోకి వెళ్ళి నేను చూపిస్తాను. లెడ్జెస్లోకి వెళ్తున్నాను. చూడండి, బ్యాంక్ ఛార్జెస్. సో అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుంది. తర్వాత క్యాపిటల్. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే వస్తుంది. తర్వాత కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ వస్తుంది అండర్లో. తర్వాత గుణా ట్రేడ్స్ సన్రీ క్రెడిటార్స్ వస్తుంది. మనం జిఎస్టీ నెంబర్ ఇచ్చుకుంటాం. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత పర్చేజ్ నిల్ రేటెడ్. ఇక్కడ చూడండి, ఇది మనం బాగా తెలుసుకోవాలి. పర్చేజ్ నిల్ రేటెడ్కి పర్చేజ్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఈ ఆప్షన్ని మనం ఎస్ చేయాలి. ఎస్ చేసిన తర్వాత ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి. ఏమని? పర్చేజ్ నిల్ రేటెడ్ అని తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ గూడ్స్ అని పెట్టుకుంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సేల్స్ కూడా సేమ్ అంతే. సేల్స్ నిల్ రేటెడ్ తీసుకోవాలి. సేల్స్ అకౌంట్ ఈ ఆప్షన్ ఎస్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కూడా నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సేల్స్ నిల్ రేటెడ్ అని తీసుకోవాలి. తర్వాత ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత శ్రీయా ట్రేడ్ సన్రీ డెప్టర్స్ తీసుకోవాలి. అందులో జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు అదేవిధంగా యూనిట్స్ చూద్దాం. యూనిట్స్ ఏమున్నాయి ప్రాబ్లంలో మనకి అంటే ఇక్కడ కేజీస్ తర్వాత ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవి రెండు క్రియేట్ చేస్తున్నాను, ముందుగానే క్రియేట్ చేస్తున్నాను. యూనిట్స్లోకి వెళ్తున్నాను. చూడండి, కేజీ ప్యాకెట్స్. ఓకేనా. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్లోకి వెళ్తున్నాను. జాగరీ ఓపెన్ చేశాను. అండర్ గ్రూప్ కూడా నిల్ రేటెడ్ అయిన ఐటమ్స్ అని చేసుకున్నాను. మీరు చేస్తే చేసుకుంటూ లేదంటే లేదు. కేజీస్లో తీసుకున్నాను. ఈ ఆప్షన్ ఎస్ చేయాలి. రైట్ సైడ్లో డీటెయిల్స్లోకి వెళ్ళాలి. సో 1 ఏప్రిల్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉందో జాగరికి 4567 అది ఇచ్చాను. ఇక్కడ ట్యాక్సబిలిటీ ఎగ్జామ్టా నిల్ రేటెడ్ ట్యాక్సబుల్ అంటే నిల్ రేటెడ్ తీసుకున్నాను. కర్సర్ లాస్ట్కి వెళ్ళదు, చూడండి బ్యాక్ వచ్చేస్తుంది. తర్వాత సాల్ట్ కూడా అండర్ నిల్ రేటెడ్ ఐటమ్స్ తీసుకున్నాను. కేజీలలో మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది. తర్వాత 1/4 ఇచ్చాను. 2501 ఇది కూడా నిల్ రేటెడ్ కింద తీసుకున్నాను. కర్సర్ లాస్ట్కి వెళ్ళదు. గ్రెయిన్స్ అంటే మనం వీట్ అని తీసుకున్నాను. ఇక్కడ ఇది ప్యాకెట్స్లో అమ్ముతున్నాను, పర్చేజ్ చేస్తున్నాను అనమాట. డీటెయిల్స్లోకి వెళ్ళాను. 14 దీనికి కూడా దీంట్లో ఉన్న హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా నిల్ రేటెడ్ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి టోటల్గా ఓచర్స్లోకి వెళ్దాం. ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత మనము పర్చేజ్ కానీ సేల్ కానీ ఎలా చేయాలని చూస్తాం. ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా మనకి క్యాపిటల్ అనేది F6 అవుతుంది కాబట్టి ఇన్కమ్ F6లో రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. క్యాపిటల్ ఎంత అమౌంట్ పెట్టారు? క్యాపిటల్ అనేది 1 lakh పెట్టారు. 1 lakh ఇచ్చి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేశారు? 70,000 బ్యాంకులో డిపాజిట్ చేశారు. అంటే F4లో ఎంటర్ చేసుకోవాలి. కాంట్రా క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ 70,000 ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. Ctrl+A ఇస్తే సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్ వస్తుంది, పర్చేజ్ ఫ్రమ్ గుణా ట్రేడర్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? F9 పర్చేజ్ క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ మీరు రెగ్యులర్గా ఏది ఇచ్చాలనుకుంటారో దాని రిలేటెడ్గా తీసుకోండి. పార్టీ నేమ్ ఏం తీసుకోవాలి? గుణా ట్రేడర్స్ తీసుకోవాలి. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ వచ్చేసి నిల్ రేటెడ్ తీసుకోవాలి. దీనికి ఎలాంటి ట్యాక్స్ ఉంటుందండి. ఫస్ట్ జాగరీ ఇస్తున్నాను. జాగరీ వచ్చేసి మనకి 100 kgs 100 రూపీస్ అన్నమాట రేటు, ఎంటర్ ఇవ్వాలి. తర్వాత సాల్ట్ 100 kgs 30 రూపీస్. తర్వాత వీట్ 100 kgs 50 రూపీస్.
టోటల్గా 18,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. బట్ దీనికి ఎలాంటి ట్యాక్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది 0% కాబట్టి. ఓకేనా, సేవ్ చేయాలి. సేవ్. ఇప్పుడు అదేవిధంగా సేల్స్ కూడా ఎలా చేయాలి, సేల్స్కి షార్ట్కట్కి F8 సేల్స్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం పార్టీ నేమ్ శ్రీయా ట్రేడర్స్కి సేల్ చేస్తున్నాం. ఓకే, జాగరీ 100 kgs నుంచి మనం ఎన్ని సేల్ చేసామో కొంచెం అండర్ కొద్దాం. 50 kgs 200కి సేల్ చేస్తాం. 50 kgs 200. నెక్స్ట్ సాల్ట్. సో 50 kgs సేల్ చేస్తున్నాము, రేట్ వచ్చేసి 50 రూపీస్. తర్వాత వీట్ 50 70. సో 16,000కి మనం సేల్ చేయడం జరిగింది. దీనికి కూడా ఎలాంటి ట్యాక్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 5,000. సో బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి పేమెంట్లో తీసుకోవాలి. 5,000 క్యాష్. తర్వాత బ్యాంక్ చార్జెస్ కూడా బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి పేమెంటే తీసుకోవాలి. 3,000. నెక్స్ట్, సో కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ ఫర్ చెక్ 35,000. సో పేరు వచ్చినా కూడా జరిగిన ట్రాన్సాక్షన్ చెక్ కాబట్టి పేమెంట్లో తీసుకోవాలి. కంప్యూటర్ 35,000. చెక్ అంటే బ్యాంక్ తీసుకోవాలి, SBI బ్యాంక్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి F6లో పోస్ట్ చేయాలి. 10,000. సో ఈ విధంగా గైస్ మనము నిల్ రేటెడ్ సంబంధించిన ఐటమ్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చేసిన ఎంట్రీస్ అన్ని చూసుకోవాలి అంటే మనకి డే బుక్లోకి వెళ్తే మనం చేసిన ఎంట్రీస్ అనేవి ఇక్కడ ఉంటాయి, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఎక్కడ చూపిస్తాయి GST రిపోర్ట్స్లో అని మనం చూస్తే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, GST రిపోర్ట్స్. ఓకేనా, ఇక్కడ మనం లాస్ట్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ GST 3B ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమైనా చూపిస్తున్నాయా, ఇక్కడ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ అంటే మన దీంట్లో మనకి ఏంటంటే మనకి కరెక్ట్గా చెప్పాలంటే ఇవి ఒరిజినల్ GST నెంబర్స్ కాబట్టి ఇలా చూపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ GST 1 చూపిస్తున్నాను చూడండి, లాస్ట్లో చూపిస్తుంది. GST 1 అంటే సేల్స్ కదా, నిల్ రేటెడ్ ఇన్వాయిసెస్ 8A 8B 8C 8D ఇక్కడ చూపిస్తుంది ఒకే ఇన్వాయిస్ అని. అదేవిధంగా పర్చేజ్ కూడా చూద్దాం, GST 2 పర్చేజెస్. సో ఇది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో నిల్ రేటెడ్ ఇన్వాయిసెస్ 7 సమ్మరీ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ నిల్ రేటెడ్ వాల్యూ ఎంత ఉందని చూపిస్తుంది. ఇంట్రాస్టేట్ క్లియర్ కట్గా చూపిస్తుంది. సో ఈ విధంగా గైస్ మనము నిల్ రేటెడ్ సంబంధించిన ఐటమ్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలని చూపించాము. ఒకవేళ దీని ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా మనం చూసుకోవాలంటే డే బుక్లోకి వెళ్ళి సేల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి Ctrl+P ఇచ్చిన తర్వాత మనం ఇన్వాయిస్ కూడా చూడవచ్చు. ప్రివ్యూ ఇస్తున్నాను చూడండి. ప్రివ్యూ ఇస్తే దీనికి అండర్లో ఏమొస్తుంది మనకి Alt+Z ఇస్తే జూమ్ బిల్ ఆఫ్ సప్లై కిందకి చూపిస్తుంది. నిల్ రేటెడ్కి బిల్ ఆఫ్ సప్లై కిందకి మనకు చూపించడం జరుగుతుంది. ఓకే గైస్, మన ఛానల్లో చాలా వరకు మంచి వీడియోస్ ఉంటాయి. ఒకవేళ మీకు మంచిగా అర్థమయ్యి నచ్చినట్లయితే తెలుగులో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.